హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్ కిచెన్ మా ఇంటి రుచులు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ కుర్మాకి నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. సో దానికి నేను యూస్ చేసే మసాలా కొబ్బరి, నువ్వులు, బాదం, దాల్చిన చెక్క, కాజు, పల్లీలు, గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. ఇది ఆయిల్లో వేస్తానండి. లవంగా, మరాఠీ మొగ్గ, ఆనియన్స్ 2 బిగ్ సైజ్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను, ఫాలో కండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి, అందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో లవంగాలు, దాల్చిన మసాలా, ఎగ్కి సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్ అండి. ఈ ఇంగ్రీడియంట్ మొత్తం మిక్సీ చేసుకుందామండి, బ్లెండ్ చేసుకుని. ఈ ఫ్రై అయిన ఆనియన్ కూడా, అంటే నేను టోటల్గా ఫ్రై చేయలేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఇది కూడా మిక్సీ చేద్దాము. ఫ్రై అయిన ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుందాము పేస్ట్ లాగా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, ఇవన్నీ స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేద్దామండి డైరెక్ట్గా. ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న మసాలా, నేను దాన్ని ఫ్రై చేయలేదు కదా, సో ఇది ఆయిల్లో ఇలాగే ఒక 5 మినిట్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై కలుపుతూ ఉండండి. చాలా బాగుంటుందండి టేస్ట్, డాబా స్టైల్. రోటీ, పూరి, రైస్లోకి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. సో ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము. చిన్న లెమన్ సైజ్ చింతపండు అండి, ఇది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. చింతపండు రసాన్ని ఇందులో పోసుకుందాం. చింతపండు వేసిన తర్వాత కర్డ్ అండి, నేను బీట్ చేసి కొద్దిగా వాటర్ వేసాను, కర్డ్ని వేద్దాం ఇందులో. వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నేను దీనిలో టమాటో వేయలేదు. అన్నీ వేసేసాం కదండి, గ్యాస్ హై ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దాము. పులుపు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ మసాలాలో వేసేస్తున్నాను. మసాలాలో ఉడికితే బాయిల్డ్ ఎగ్ ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, కర్రీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఫైనల్గా ఎగ్ కుర్మా అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్ ట్రై చేయండి, నిజంగా ఇది చాలా బాగుంటుంది. రోటీ, నాన్, రైస్లో, పూరీలోకి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.